हरि ओम। आदि मुद्रा రెండు చేతుల మణికట్లు రెండు మోకాళ్ళ మీద వెన్నెముక తల నిటారుగా కనులు మూసి ఉంచిన కనులతో శరీరాన్ని పరిశీలిస్తూ నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండేలా మీరు గమనిస్తున్న కొద్దీ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరింత దీర్ఘంగా మారుతూ ఉండటము మరింత లోతుగా గమనించినట్లయితే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీ నాసికా పుటాలు అంటే నాసికల లోపలి అంచులు నాసికా పుటాలకు కలుగజేసేటటువంటి అనుభూతులు the continued awareness of your breath ఇప్పుడు మీ చుట్టుపక్కల నుంచి వినిపించేటటువంటి రకరకాల శబ్దాలు స్థిరంగా నిశ్చలంగా ధ్యానావస్థలో ఉన్నటువంటి మీ శరీరము మీ భౌతిక శరీరము యొక్క ధ్యాస త్రికోణాకారంలో ఆది ముద్రలో నిటారుగా నిశ్చలంగా ఉన్నటువంటి మీ శరీరము ఆ శరీరము నేలని ఆని ఉన్నటువంటి తీరు ఆని ఉన్నటువంటి భాగాలు ఆని ఉన్న చోట కలిగేటటువంటి స్పర్శ యొక్క అనుభూతి ఇప్పుడు రెండు అరిచేతులు దగ్గరగా తీసుకుని వచ్చి గట్టిగా రుద్దండి, పామింగ్ చేయండి. దాన్ని పామింగ్ చేయటము అంటారు. అది కళ్ళకు సంబంధించినటువంటి ఒక అభ్యాసం అవుతుంది.
తర్వాత నెమ్మదిగా కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకొని 2 పాదాలు అటు ఇటు కదుపుకొని లేచి నుంచొని సిటప్స్ చేద్దాము. అందరూ వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకుంటే ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే గనక మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. చెవులు పట్టుకోండి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ పీల్చుతూ మీగ్గా మీరు అలా కొనసాగించండి. చక్కగా లెక్క పెట్టుకోండి. తేలికగా ఒక 30 వరకు వెళ్ళవచ్చు. తీయాలి తీయాలి. ఇట్లా మొత్తం చూడండి. అంటే అందరూ వీడియో ఆన్ చేస్తున్నారా? ఇంకా వీడియో ఆన్ చేయాలి. ఇంకా చాలా మంది ఆన్ చేసుకోండి. మీకే ఉపయోగం, మీకే ఉపయోగం. ఎప్పుడైనా మేము కరెక్షన్ చేసి ఏదైనా ఒక విషయం మీకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పూర్తి చేసి వెళ్ళకిలా పడుకోండి. శవాసన స్థితిలో
కనులు మూసి ఉంచి నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ విశ్రాంతి. నెమ్మదిగా నిండుగా గాలి లోపలికి తీసుకుని పొట్ట నిండుగా నెమ్మదిగా నియంత్రణగా వదలటానికి ప్రయత్నం చేయండి. లోపల నిలపవద్దు. తీసుకునటము వదలటము అనేటటువంటివి లయబద్ధంగా కొనసాగేలాగా ఇప్పుడు అక్కడి నుంచి మనము సుప్త ఉదరాకర్షణాసనం చేద్దాము. 2 పాదాలు దగ్గరికి, 2 చేతులు తల కిందన, 2 కాళ్ళు మడిచి పాదాలు మోకాళ్ళు దగ్గరగా ఉండాలి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ 2 మోకాళ్ళు కుడి ప్రక్కకి, ముఖము ఎడం ప్రక్కకి, అరికాళ్ళు నేలకి ఆని ఉంటాయి. 2 మోకాళ్ళు కుడి ప్రక్కకి, ముఖాన్ని ఎడమ ప్రక్కకి వంచండి ఒకే సమయంలో. పీల్చుతూ ముఖము మోకాళ్ళు ఒకేసారి మధ్యలోకి వస్తాయి. 2 మోకాళ్ళు కలిసి ఉండాలి. వదులుతూ మోకాళ్ళు కలిసి ఉండాలి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ అక్కడి నుంచి కాళ్ళు చాపుకొని కొద్ది సెకండ్లు విశ్రాంతి తీసుకోండి. భరత్ గారు మీకు పెట్టిన దాంట్లో ఆది ముద్ర టైప్ చేసి పెట్టేయండి. అంటే మనం ఈ వారం చేసే ముద్ర ఆది ముద్ర చార్ట్లో పెట్టండి. అది ఆది ముద్ర మీకు పెట్టాను, మీ ఫోన్కి పెట్టాను. ఇది సుప్త ఉదరాకర్షణాసనములో ఒక వేరియేషను. అది మొత్తం 3 రకాలుగా చేద్దాం ఈరోజు. ఇది మొదటి వేరియేషను. సెకండ్ వేరియేషను. 2 కాళ్ళు మడవండి, 2 పాదాలు ఎడంగా, మోకాళ్ళు ఎడంగా ఉండాలి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ 2 మోకాళ్ళు కుడి ప్రక్కకి, ముఖము ఎడం ప్రక్కకి. మీ
ఎడమ మోకాలు కుడి అరికాలు దగ్గరకు వచ్చేలాగా సరి చేసుకోండి. అట్లా కొంచెం సేపు అట్లా అంతిమ స్థితిలో నిలిపి ఉంచండి. కనులు మూసి ఉంచండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ ఒక 2 సార్లు మీగ్గా మీరు చేయండి. అంతిమ స్థితిలో కొంచెం సేపు నిలిపి ఉంచండి. అంతిమ స్థితిలో కొంచెం సేపు అట్లా నిలిపి ఉంచండి. కొన్ని ఆసనాలకి ఆ ఫైనల్ పొజిషన్‌లో నిలిపి ఉంచినప్పుడు మనకి ఆ కండరానికి ఎక్కువ ఉపయోగకరం. మనకి వచ్చేటటువంటి నడుము నొప్పుల్లో ఎక్కువ శాతం కండరాలకి సంబంధించినటువంటి నొప్పి. అది ఈ ఆసనం వలన తొలగుతుంది. ఏమన్నా వ్యాలిడ్ క్వెషన్స్ ఉంటే చెక్ చేసుకోమ్మా. ఆ 2 సార్లు పూర్తయిన తర్వాత కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకొని కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఈరోజు 3వ వేరియేషన్ కూడా నేర్చుకుందాము. ఇదే ఆసనాన్ని ఇంకొక రకంగా కూడా చేయవచ్చు. అట్లానే ఉంచమ్మా, అట్లానే ఉంచు. ఇప్పుడు 3వ వేరియేషన్ చేద్దాం. చాలా జాగ్రత్తగా వింటూ కదపండి. 2 పాదాలు దగ్గరికి, 2 కాళ్ళు మడవండి. మడిచి 2 మోకాళ్ళు మీ ఛాతీ వైపు లాగండి. 2 మోకాళ్ళని ఛాతీ వైపు లాగండి. ఇంకా ఇప్పుడు 2 చేతులు తల కింద పెట్టుకోండి.
చేతులతో పట్టుకోవద్దిగా మోకాళ్ళని. 2 మోకాళ్ళు మీ పొట్ట మీదుగా దగ్గరకు వస్తాయి, ఛాతీకి దగ్గరగా వస్తాయి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ 2 మోకాళ్ళని కుడి ప్రక్కకి అట్లానే వంచండి. అట్లానే అట్లానే ఉన్న పడాన అలానే వంచండి పక్కకి. ముఖము రెండో వైపుకి పీల్చుతూ మధ్యలోకి వదులుతూ రెండో వైపుకి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ ఒక 2-3 సార్లు మీగ్గా మీరు చేయండి. ఈలోపు నేను మాట్లాడుతూ ఉంటాను. మరి అలా చేసే విధానం చెప్తాను. 2 మోకాళ్ళు దగ్గరకు ఉండాలి. మోకాళ్ళని పొట్ట మీదుగా ఛాతీ వైపు తెచ్చుకోండి. అరికాళ్ళు పై వైపుకు ఉంటాయి. ఆ పక్కకి ఉంచేటప్పుడు కూడా 2 మోకాళ్ళు కలిసి ఉండాలి. తల రెండో వైపు కదా, చంద్రకిరణ్ పట్నాయక్ అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లానే ఉంచి వేగంగా కదపండి. అటు ఇటు వేగంగా కదపండి. కదపాలి. మీకు చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు తుంటి ఎముకల దగ్గర, నడుము దగ్గర చాలా హాయిగా ఉంటుంది. వేగంగా కదపండి. బాగా వేగంగా. ముఖం రెండో వైపు వెళ్తూ ఉండాలి. సుబ్బామిరెడ్డి అనుకుంటా. వేగం ఉండాలి. వేగం ఉండాలి. ఆ వేగంగా చేసేటప్పుడు మోకాళ్ళు ఛాతీకి దగ్గరగా ఉంచుకోండి. వేగంగా చేసేటప్పుడు మోకాళ్ళని ఛాతీకి దగ్గరగా లాక్కోండి ఎప్పటికప్పుడు. అంటే ప్రతిసారి దగ్గరకే పడిపోతారు. ప్రతిసారి వేగంగా ఇంకా వేగంగా అటు ఇటు కదపండి. అక్కడ భుజాల దగ్గర కదలకూడదు. ఇప్పుడు ఆపి కాళ్ళు చాపుకొని విశ్రాంతి తీసుకోండి. ఇట్లానే వెళ్ళకిలా పడుకొని. భరత్ మరొకసారి అంతా చూస్తూ ఉండమ్మా. అందరూ వీడియో ఆన్ చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకో. అంటే మనం ప్రయత్నం చేద్దాం వాళ్ళకి చెప్పడానికి. అంటే వీళ్ళందరూ చేయని వాళ్ళేనా? ఇంకా చాలా మంది ఆన్ చేయలేదండి. చక్కగా ఆన్ చేసుకోండి. మీకు ఎప్పుడన్నా మేము చూసి మీకు పేరుతో పిలిచి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారు? మొత్తం చూడమ్మా, మొత్తం చూడు. అట్లా మొత్తం చూడు నువ్వు. ఓకే. ఓకేనండి. చెప్పచ్చా? ఇప్పుడు ఒకసారి లేచి కూర్చొని ఒక ఆసనం చేద్దామండి. ఇటువంటిది లూజనింగ్ కోసం. రాకింగ్ అండ్ రోలింగ్ చేయండి. రాకింగ్ అండ్ రోలింగ్ ఒకసారి మొత్తం ఫుల్ స్క్రీన్ ఉండేటట్టుగా పెట్టగలమా?
వెళ్ళకి ఇలా పడుకోండి. వాకింగ్ అండ్ రోలింగ్ గుర్తుందిగా. ఇట్లా ఇట్లా డయాగ్నల్గా పడుకోండి చెప్తాను. ఒకసారి లేచి కూర్చోవాలి అందరూ. లేచి కూర్చొని డెమో చూడండి. ఒక ఆసనం నేర్పిస్తాను. మన బిగుతుగా ఉండేటటువంటి శరీరాన్ని వదులుగా మార్చుకొనటం కోసం ఒకసారి తీసేయమ్మా. వీళ్ళందరూ వ్యూ తీసేసి చెప్తా. అది రిమూవ్ చేయటం ఎట్లా? స్క్రీన్ మీద రాకింగ్ అండ్ రోలింగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే పక్కలకు దొర్లటము, ముందుకి వెనక్కి ఊగటము అనేటటువంటి కదలిక ఉంటుంది ఇందులో. ఈ ఆసనము చేయటానికి బేస్ పొజిషన్ వెల్లకిలా పడుకోవాలి. ఈ ఆసనము చేయటానికి బేస్ పొజిషన్ వెల్లకిలా పడుకోవాలి. 2 పాదాలు దగ్గరికి, 2 కాళ్ళు మడిచి, 2 మోకాళ్ళని ఛాతీ వైపు తెచ్చుకొని, అప్పుడే కదా ఛాతీ వైపు తెచ్చుకొని, ఇప్పుడు మోకాళ్ళ మీదుగా 2 చేతి వేళ్ళని కలిపి ఉంచండి. మోకాళ్ళ మీదుగా 2 చేతి వేళ్ళని కలిపి ఉంచండి. తల పైకెత్తి ఇప్పుడు మీ శరీరాన్ని 2 ప్రక్కలకి దొర్లించాలి. పక్కలకి వంచండి. మొత్తం శరీరం పక్కకి ఒరిగింది. అక్కడి నుంచి మధ్యలోకి, అక్కడి నుంచి రెండో వైపుకి, మధ్యలోకి, రెండో వైపుకి, మధ్యలోకి, రెండో వైపుకి, అట్లా వేగంగా కదుపుతూ ఉండాలి. చూడండి, చేసినంతసేపు పెదవులు మూసి ఉంటాయి, తల పైకెత్తి ఉండాలి, చేతి వేళ్ళని కలిపి ఉంచి మోకాళ్ళ మీదుగా పట్టుకొని 2 పాదాలు దగ్గరగా ఉన్నాయి, వేగంగా కదపాలి. ఎంత వేగమైతే అంత వేగంగా కదపాలి. అలా కొద్దిసేపు చేసిన తర్వాత కాళ్ళు చాపుకొని చేతులు తప్పించి కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకున్న తర్వాత పక్కలకి దొర్లటం అయింది, ముందుకి వెనక్కి ఊగటము ఇంకొక కదలిక ఉంది. మరలా 2 పాదాలు దగ్గరికి, 2 మోకాళ్ళు మడిచి, మోకాళ్ళని పొట్ట మీదుగా ఛాతీ దగ్గరకు తీసుకుని వచ్చాం. ఆ తర్వాత 2 చేతులతోనూ మోకాళ్ళ మీదుగా చేతి వేళ్ళని కలిపి ఉంచి గట్టిగా పట్టుకొని తల పైకెత్తి ముఖము మోకాళ్ళు దగ్గరగా తీసుకుని వచ్చి వెనక్కి ముందుకి ఊగాలి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఈ ఆసనంలో శ్వాసకు సంబంధించినటువంటి విషయము చేసినంతసేపు కూడా పెదవులు మూసి ఉంటాయి. ఇప్పుడు గమనించండి, ఆయన ఏం చేస్తున్నారు, చక్కగా అంతిమ స్థితిలోకి వచ్చేటప్పటికి అరికాళ్ళని నేలకు ఆనించి పిరుదులు పైకి లేపడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక్క ఉదుటున పైకి లేచారనమాట. చూడండి, అరికాళ్ళ మీద పూర్తిగా అరికాళ్ళ మీద కూర్చున్నారు. ఓకేనా? ఏముంది, తర్వాత ఆపి కాళ్ళు చాపుకొని విశ్రాంతి తీసుకుంటారు. ఆపి కాళ్ళు చాపుకొని విశ్రాంతి తీసుకుంటారు. పెదవులు మూసి ఉంటాయి కదా. అయితే మీలో ఎవరికైనా నడువు నొప్పి ఉన్నట్లయితే కనుక ముందుకి వెనక్కి ఊగటము అనేటటువంటి కదలికని చేయకండి. ముందుకి వెనక్కి ఊగటము అనేటటువంటి కదలికను చేయకండి. చేద్దామా? ఇప్పుడు బెల్లకిలా పడుకోండి.
ఒకసారి మరలా పబ్లిక్ చూసే ఏర్పాటు చేయండి. కొంచెం ఒక స్క్రీన్ ఏదన్నా కానీ పెట్టండి చూడటానికి వీలుగా. స్క్రోల్ చేయమ్మా. ఇప్పుడు చేద్దాము. సుప్త ఉదరాకర్షణాసనము 3వ వేరియేషను. ఇది చేయటానికి వెళ్ళకి ఇలా పడుకోవాలి. ఇప్పుడు చేసే విధానం చెప్తున్నాను. అదే వరుస క్రమంలో మీరు అది వింటూ అదే వరుస క్రమంలో మీరు మీ శరీర భాగాలను కదిలించండి. 2 పాదాలు దగ్గరికి, 2 కాళ్ళు మడిచి, 2 మోకాళ్ళని పొట్ట మీదుగా ఛాతీ వైపు తీసుకుని వచ్చి, 2 చేతుల్ని మోకాళ్ళ మీదుగా మోకాళ్ళ కిందిగా చేతి వేళ్ళని కలిపి ఉంచి పట్టుకోండి. తల పైకెత్తి మీ శరీరాన్ని 2 ప్రక్కలకి దొర్లించాలి. చేయండి. ఒక మోచేయి నేలకి ఆని ఉన్నట్లుగా ఉంటుంది. దాన్ని తన్ని పెట్టి ఉంచి 2వ వైపుకి దొర్లటానికి ప్రయత్నం చేయండి. 2వ వైపున దొర్లటానికి ప్రయత్నం చేయండి వేగంగా. పెదవులు మూసి ఉంచాలి అనేది శ్వాసకి సంబంధించినటువంటి నియమం. ఈ ఆసనానికి సంబంధించిన శ్వాసకి సంబంధించినటువంటి నియమం. వేగం ఉన్న కొద్దీ వేగం పెరగాలి. అట్లా నాకు చేసే వాళ్ళు ఉంటే సెంటెన్స్ ఫామ్ అవుతుంది. వేగంగా చేయండి. ఇప్పుడు ఆపి చేతులు తప్పించి కాళ్ళు చాపుకొని మీ బెడ్షీట్ మీద ఉన్నారో లేదో చూసుకోండి. కదా, పక్కకి జరిగి ఉంటారు కదా. పెదవులు మూసి ఉంచి కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకోండి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజంగా మారిన తరువాత ఇప్పుడు 2వ వేరియేషన్. దీంట్లోనే ఇంకొక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇది చేయబోయేది నడుము నొప్పి సమస్య ఎవరికైనా ఉండి ఉంటే కనుక వాళ్ళు చేయకండి, మిగతా అందరూ కూడా చేయవచ్చు. మరలా 2 పాదాలు దగ్గరికి, 2 కాళ్ళు మడవండి, 2 మోకాళ్ళని ఛాతీ వైపు తెచ్చుకొని మోకాళ్ళ మీదుగా చేతి వేళ్ళని కలిపి ఉంచి గట్టిగా పట్టుకుని తల పైకెత్తి, అంటే మోచేతుల వద్ద మడుస్తూ తలని పైకెత్తి ముఖము మోకాళ్ళు దగ్గరగా తీసుకుని వచ్చి పెదవులు మూసి ఉంచి ముందుకి వెనక్కి ఊగాలి. తల పక్కకి తిప్పద్దు. ఇక చక్క చేసే పని మీదే ఉండాలి. మోకాళ్ళని గట్టిగా పట్టుకోండి. వేగంగా కదలండి. వేగంగా కదలండి.
మీరు గమనించారో లేదు, మీరు మీ వెన్నుముకకి మసాజ్ చేస్తున్నారు. అంటే మసాజింగ్ ఎఫెక్ట్ అంటే మర్దన చేయుట అనేటటువంటిది అనమాట. పెదవులు మూసి ఉంచారు, మీ తొడలు మోకాళ్ళతో మీ పొట్ట భాగాన్ని నొక్కారు. అందుకని విభాజకము అంటే డయాఫ్రమ్ దగ్గర ఒత్తిడి పడుతుంది. పొట్టతో డయాఫ్రమ్ ని మనము పైకి జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. దాని వలన మీరు ఊపిరితిత్తుల క్రింది భాగాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు గాలి లోపలికి తీసుకుంటానికి వదలటానికి. ఆపి కాళ్ళు చాపుకోండి. మరలా మీ బెడ్షీట్ మీద మీరు ఉన్నారో లేదో చూసుకోండి. కనులు మూసి ఉంచండి. పెదవులు మూసి ఉన్నాయి. వెళ్ళకిలా పడుకోవాలి, వెళ్ళకిలా పడుకోవాలి. విశ్రాంతి సమయంలో వెళ్ళకిలా పడుకోవాలి. ఇప్పుడు శ్వాసలు గమనించండి. శ్వాసలు గమనించండి. ఇది లూజనింగ్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మన శరీరం బిగుతుగా ఉండేటటువంటి శరీరాన్ని వదులుగా మార్చటానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇది నిద్ర లేవగానే చేస్తే చాలా చక్కగా ఉంటుంది. మనము నిద్రలో కండరాలని కదలికల నుంచి నిరోధిస్తాం. కదలవుదా శరీరము? దాని వలన శరీరంలో కొద్దిపాటి బిగుతనము వస్తుంది ప్రతిరోజు కూడా. దాని వలన కొంచెం బద్ధకంగా ఉంటుంది. ఇలా కదిలించటం వల్ల మన శరీరము వదులుగా మారి తేలికపాటి అనుభూతిని ఇస్తుంది. మరియు మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మన ఊపిరితిత్తుల క్రింది భాగంలో గాలిని నింపటానికి ప్రయత్నం చేస్తాం. అది ఉపకరిస్తుంది నింపటానికి. ఆసనం పేరు ఝులన లుడకనాసనము అంటారు. సంస్కృత భాషలో ఝులన లుడకనాసనము అంటారు. లేదా మీకు అర్థమయ్యే భాషలో రాకింగ్ అండ్ రోలింగ్ లేదా పక్కకి దొర్లుట, ముందుకి వెనక్కి ఊగుట అని గుర్తుపెట్టుకోండి. ఇది మరలా గ్రూపింగ్ వేరుగా చెప్తాలే. వెళ్ళకిలా పడుకొని చేసేటటువంటి ఆసనము. మీరు నడుము నొప్పి ఉన్న వాళ్ళు ముందుకి వెనక్కి చేయకండి. ఈ ఆసనానికి సంబంధించినటువంటి కాంట్రా ఇండికేషన్ అదనమాట. ఇప్పుడు లేచి కూర్చోండి. చిన్న నాకు క్లోజప్ లో ఆయన నెక్ పోర్షన్ మాత్రమే కనిపించాలి. ఆయన క్లోజప్ లో పెట్టండి. నెక్ మూమెంట్స్ ఒక్కటి బాగా క్లియర్ గా ఉండేటట్టుగా సెట్ చేయండి. ఈలోపు మీకు అంటే నాకు కనపడాలి, ఆయన కదలిక నాకు కనపడాలి. మళ్ళీ అప్పుడు వాళ్ళని 2 లైన్లకి తగ్గించేయండి. వాళ్ళని 2 లైన్లకి తగ్గించి, లేకపోతే ఇంకా ఇంకా క్లోజప్ కుదిరిద్దా? వద్దొద్దు, ఏం కదపద్దు. మనము మన శరీరము ఎముకల గూడు అని చెప్పచ్చు అన్నమాట కదా. మన శరీర ఆకృతికి ఆధారాన్ని ఇస్తుంది అనమాట ఈ ఎముకలు. 2 ఎముకలు కలిసే చోటుని కీలు అంటారు. 2 ఎముకలు కలిసే చోటుని కీలు అంటారు అనమాట.
మనము ఈ సత్యానంద యోగా విధానంలో మన శరీరంలో ఉండేటటువంటి అన్ని కీళ్ళ దగ్గర కదలికలు ఉంటాయన్నమాట. మనము మన జీవన విధానంలో కొన్ని రకాల కదలికలను మర్చిపోయాం. అందువల్ల మన శరీరంలో బిగుతుదనం ఏర్పడుతుంది. అందుకని ఏ కీలు దగ్గర ఏ రకమైనటువంటి కదలికలు ఉన్నాయో మనం ఒక్కసారి నేర్చుకుందాం. ఏ కీలు దగ్గర ఏ రకమైనటువంటి కదలికలు ఉన్నాయో చూద్దాము ఒకసారి. మొదటిది మెడ దగ్గర ప్రయత్నం చేద్దాం. గాలి లోపలికి తీసుకుంటూ ఆయన తలని వెనక్కి వంచారు. అక్కడి నుంచి వదులుతూ ముందుకి, ఆగద్దు ఫైనల్ పొజిషన్లో ఆపొద్దు. చూడండి, వదులుతూ ముందుకి. ఎవరికైనా సర్వైకల్ పెయిన్ ఉండి ఉంటే కనుక మన సాధారణ స్థాయి నుంచి ముందుకి వంచకండి. గాలి పీల్చుతూ వెనక్కి ఇంత నెమ్మదిగా చేయండి. వారు ఎంతైతే నెమ్మదిగా చేస్తున్నారో అట్లానే చేయండి. కనులు మూసి ఉంచారు చూడండి. తర్వాత ఆయన ఆది ముద్రలో ఉంచుకున్నారు ఆయన చేతుల్ని. అలా చేస్తూ ఉండండి. నెక్ రొటేషన్స్ మొత్తం 4 ఉంటాయి. ఈరోజు ఆ 4టిని నేర్చుకుందాం మనం. గాలి పీల్చుతూ వెనక్కి. ఇప్పుడు మీకు దీర్ఘమైన శ్వాసలు అలవాటు అయి ఉన్నాయి. ఈ చిన్న కదలికలో కూడా ఆ దీర్ఘమైనటువంటి శ్వాసల్ని కలపటానికి ప్రయత్నం చేయండి. కొంచెం స్పీడ్ ఉండాలి. మరీ స్లో ఉంది. ఆ చిన్న కదలికలో కూడా దీర్ఘమైన శ్వాసని కలపటానికి ప్రయత్నం చేయండి. మొత్తం ఒక 6 సార్లు చేసి ఆపండి. ఇప్పుడు ఆపి మధ్యలోకి తీసుకోండి. ఇప్పుడు తలని పక్కకి తిప్పాలి. పదాలు గుర్తుపెట్టుకోండి. 4 రకాల కదలికలు ఉంటాయి. మొదటిది ముందుకి వెనక్కి వంచుట అనే కదలిక ఉన్నదన్నమాట. రెండవ కదలికలో తలని పక్కకి తిప్పుట అనేటటువంటి కదలిక. గాలి లోపలికి తీసుకుని వదులుతూ పక్కకి తిప్పాలి. పక్కకి తిప్పి గడ్డం భుజం మీదకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ఇట్లా వెనక్కి వంచొద్దు. తల వెనక్కి వంచకూడదు. పీల్చుతూ మధ్యలోకి, అక్కడి నుంచి రెండో వైపు వదులుతూ అలా పక్కకి తిప్పేటప్పుడు ఏమవుతుంది, మన గడ్డం మన భుజం మీదకు వస్తుంది అనమాట. అంటే మెలిపెట్టి సాగదీయుట అనేటటువంటి కదలిక ఉందన్నమాట. మెలి తిప్పి సాగదీయుట అనేటటువంటి కదలిక ఉంది. ఇప్పుడు మీరు కూడా చేయండి. గాలి లోపలికి తీసుకొని వదులుతూ పక్కకి తిప్పుట, పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ రెండో వైపు, అలా చేస్తూ ఉండండి. చివరికి వచ్చేటప్పటికి కొద్దిగా ఇంకొంచెం మెలి తిప్పి గడ్డం భుజం మీదకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి.
మొత్తంగా ఒక 6 సార్లు చేసి ఇప్పుడు మధ్యలోకి ఆపండి. ఇది రెండవ కదలిక. నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. నంబర్తో కూడా చాలా పని ఉంది మనకి. ఇది రెండవ కదలిక. అంటే 1లో మనం ఎలా కదిలించామో, 2లో ఎలా కదిలించామో, 3లో ఎలా కదిలించాలి అన్నది గుర్తు పెట్టుకున్న తర్వాత 4వ కదలిక ఇంకా చక్కగా ఉంటుంది. 4వ కదలికని అర్థం చేసుకుంటానికి మొదటి 3 కదలికలు మీకు గుర్తుండాలి. 3వ కదలికలో మెడని పక్కకి వంచాలి. నిటారుగా ఉంచుకొని తలని గాలి లోపలికి తీసుకుని వదులుతూ పక్కకి వంచండి. పక్కకి ఉంచుతూ చెవితో భుజాన్ని తాకే ప్రయత్నం చేయాలి. పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ పక్కకి వంచాలి. అక్కడ ఒకవైపు సాగదీయుట, ఒకవైపు పుచింపచేయుట అనేటటువంటి కదలికలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువసేపు చదువుకునేటప్పుడు కానీ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకునేటప్పుడు, పని చేసుకునేటప్పుడు మనకి మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ పక్కకి, పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ అలా చేస్తూ ఉండండి. కనులు మూసి ఉంచి పక్కకి వంచుట అనేటటువంటి కదలిక. చెవితో భుజాన్ని తాకే ప్రయత్నం. భుజాలు కదలకూడదు. మెడ దగ్గర మాత్రమే ఉంటుంది కదలికలు. మెడ దగ్గర మాత్రమే ఉంటాయి కదలికలు. ఒక 6 సార్లు కదలికలు పూర్తయిన తరువాత ఆపండి. ఆపి కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకుంటూ 4వ కదలికని స్పష్టంగా విని చూడటానికి ప్రయత్నం చేయండి. చూడండి, మొదట వినండి. మొదటి కదలికలో మనము వెనక్కి ముందుకి వంచాము. రెండవ కదలికలో పక్కకు తిప్పాము. తలను పక్కకి తిప్పుట అంటారు. మూడవ వేరియేషన్లో పక్కకు వంచుట అనేటటువంటి కదలిక ఉంది. ఇప్పుడు మనం నాలుగో కదలిక చేయాలి. 1, 2, 3లో వేటిని కలిపితే మనకి 4 వస్తుంది, అంకె వస్తుంది? 1, 3 కలిపితే 4 అంకె వస్తుంది అనమాట. అంటే మీరు 1లో ఏం చేశారు? వెనక్కి ముందుకి వంచారు. 3లో పక్కకి వంచారు. ఈ 2 కదలికలను కలపండి. అంటే గుండ్రంగా తిప్పాలి. చేయండి. మొదట ముందుకి వంచి
అక్కడి నుంచి ఒక పక్కకి పడవేస్తూ గుండ్రంగా తిప్పండి. ఆయన మెడని పక్కకి వంచారు. అక్కడి నుంచి వెనక్కి వంచుతున్నారు. అక్కడి నుంచి పక్కకి వంచుతున్నారు. అక్కడి నుంచి ముందుకి. ఒకసారి అటు తిరిగి కూర్చొని చెప్తా. కనులు తెరవండి. కనులు తెరిచి కొంచెమే చాలు చాలు చాలు. ఇంకొంచెం అట్లా. చాలు చాలు చాలు, ఎక్కువ వద్దు. ఆ మెడ కదలిక కనపడాలి. మరలా గమనించండి. ముందుకి పక్కకి వంచాలి బాగా. అక్కడి నుంచి వెనక్కి, అక్కడి నుంచి పక్కకి, ముందుకి, పక్కకి, అట్లా. అంటే వంచి ఉన్న మెడని తిప్పుట అనేటటువంటి కదలిక. వంచి ఉన్న మెడని తిప్పుట అనేటటువంటి కదలిక 4వ వేరియేషన్ లో వస్తుంది అనమాట. ఇది సర్క్యులర్ మూమెంట్ కాబట్టి 2 వైపులా చేయాలి. భరత్ గారు మొత్తం వాళ్ళు కనిపించినట్టుగా పెట్టండి, చేసేవాళ్ళు కనిపించేటట్టు. చేస్తూ ఉండండి. సర్క్యులర్ మూమెంట్ కాబట్టి ఒక 6 సార్లు అటు 6 సార్లు ఇటు కదిలించండి 2 వైపులా. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కదా. మీరు మెడని వెనక్కి వంచినప్పుడు గాలి లోపలికి తీసుకోండి. మెడని వెనక్కి వంచినప్పుడు గాలి లోపలికి తీసుకోండి. ముందుకి వంచినప్పుడు గాలి వదలండి. ముందుకి వంచినప్పుడు గాలి వదలండి. అలా కనులు మూసి ఉంచి ఉచ్ఛ్వాస నిశ్వాసల సమన్వయంతో ఒక 5 సార్లు అటు 5 సార్లు ఇటు చేయండి. వెనక అర్ధభాగము అంటారు. వెనక అర్ధభాగంలో గాలి లోపలికి తీసుకోవాలి, ముందు అర్ధభాగంలో వదలాలి. ఆగకూడదు, తల కదులుతూ ఉండాలి. చేసేవాళ్ళది అట్లా దాన్ని మూవ్ చేస్తూ ఉండండి. అంటే ఎందుకంటే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్ని హౌ దే ఆర్ రిసీవింగ్ అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తున్నామా లేదా అనేది మనకి అంచనా ఉండాలి. దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్ని మరలా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రాజేష్, వేగంగా చేయకూడదు, చక్కగా నెమ్మదిగా చేయాలి. పూర్తయిన వాళ్ళు ఆపి వెళ్ళకిలా పడుకోండి. కాసేపు మనము శవాసనము అభ్యాసం చేద్దాం. వెళ్ళకిలా పడుకోండి. పడుకునేటప్పుడు ఇప్పుడు కూడా తల ఇటువైపు పెట్టండి, కాళ్ళు పెట్టకండి. పక్కగా పడుకోండి, అది ఇబ్బంది లేదు. కాళ్ళు మా వైపుకి పెట్టకుండా వెళ్ళకిలా పడుకోండి. రెండు మడాల మధ్య మీ ఛాతీ వెడల్పుకి సమానంగా దూరం ఉంచుకొని చాలా చక్కగా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్పష్టంగా విని మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదా ఆ నిర్దేశాలు అంటే ఇన్స్ట్రక్షన్ అంటే నిర్దేశము అని అర్థం అన్నమాట. వాటిని అమలు పరుచుట అంటారు.
రెండు కాళ్ళని తుంటి దగ్గర నుంచి అటు ఇటు కదపండి, వేగంగా కదుపుకోండి. అంటే కాలి వేళ్ళు లోపలికి బయటికి కదిలేలాగా వేగంగా కదుపుకోండి. ఇంకా ఇంకా వేగంగా, అంటే కాలు తుంటి దగ్గర నుంచి కాళ్ళు, రెండు కాళ్ళు కదులుతూ ఉన్నాయి. కదిపి పక్కకి పడేయండి. ఇక నా వల్ల అంటే ఆ రెండు కాళ్ళు కూడా ఇక నావి కాదు అన్న భావనతో పక్కకి పడవేయండి. తర్వాత వెన్నుముక, తల ఒక లైన్లో అమర్చుకోండి. తర్వాత చంకల దగ్గర బిగుతుదనము లేకుండా, ఇంకా ఆయనే క్లోజప్ లో ఉండేటట్టుగా చూడండి. చంకల దగ్గర బిగుతుదనము లేకుండా రెండు చేతులు శరీరం నుంచి 4 లేదా 6 అంగుళాల దూరంలో అమర్చుకోండి. అప్పుడు మీ రెండు చేతులు కూడా భుజము దగ్గర నుంచి చేతి వేళ్ల వరకు మీరు వదులుగా అమర్చుకోవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు, చేతి వేళ్లు సహజంగా మడిచి ఉండేలా, కనులు మూసి ఉంచి, అంటే మరల లేచి కూర్చునేంత వరకు కూడా కనులు మూసి ఉంచండి. మూసి ఉంచిన కనులతో మీ శరీరాన్ని తల నుంచి కాలి వేళ్ల వరకు గమనిస్తూ, శరీరంలో ఇంకా ఏదైనా భాగంలో బిగుతుదనము కానీ అలసట కానీ ఉన్నట్లయితే అవసరమైన చోట ఆయా భాగాలను కదిలించుకుంటూ లేదా సడలించుకొనుట అనవచ్చు. ఆ భాగము మీద ఎటువంటి ఒత్తిడి లేనట్లుగా అమర్చుకుని, ఆ తరువాత ధ్యాసను మరొక భాగం మీదకు తీసుకుని వెళ్ళి అవసరమైన కదలికలు పూర్తి చేసుకుని, అలా తల నుంచి కాలి వేళ్ల వరకు ఒక్కొక్క భాగాన్ని చూస్తూ ఆయా భాగాల మీద మీకు ఎటువంటి నియంత్రణ లేనట్లుగా పూర్తిగా నేలకు సమర్పించుకోండి. అక్కడ ఎంత వదులుగా ఉండాలంటే, తల్లి ఒడిలో పసిపిల్లలు వారి యొక్క శరీరాన్ని ఎంత వదులుగా అమర్చుకుంటారో, అలానే మీరు కూడా భూమాత ఒడిలో పడుకొని ఉన్నట్లుగా అనుభూతి చెందుతూ మీ శరీరాన్ని కూడా అంతే వదులుగా ఉంచుకోండి. మీ శరీరము నేలకు కరుసుకుపోయి ఉన్నది. స్థిరంగా నిశ్చలంగా ఉంది. చలనము లేని శరీరము అంటే శవము అంటాం మనం. చలనము లేని శరీరం, అది ఉన్న స్థితిని బట్టి దానికి ఆ పేరు వచ్చింది, శవాసనము అంటారు. ఇప్పుడు ఈ దశ దాటిన తరువాత మీకు మీ శరీర భాగాలను కదిలించే అవసరం రాకూడదు. ధ్యాసను నాసికల వద్దకు మార్చి నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ
మీరు గమనించటంతో పాటుగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరింత దీర్ఘంగా మారుతూ ఉండటాన్ని గుర్తిస్తూ మీరు గమనించటంతో పాటుగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరింత దీర్ఘంగా మారుతూ ఉండటాన్ని గుర్తిస్తూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వలన మన నాసికా పుటాలకు కలిగేటటువంటి అనుభూతులు, అంటే గాలి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ లోపలి అంచులకు ఎటువంటి అనుభూతిని కలుగజేస్తుందో గమనించండి. అలానే గాలి బయటకు వచ్చేటప్పుడు కూడా ఎటువంటి అనుభూతిని కలుగజేస్తుందో గమనించండి. గాలి తీసుకునేటప్పుడు మన నాసికా పుటాలకు చల్లటి అనుభూతి కలుగుతుంది. అలానే గాలిని బయటకు వదిలేటప్పుడు నులివెచ్చని అనుభూతి కలుగుతుంది. గాలి తీసుకునేటప్పుడు మనము ఈ అనంతమైనటువంటి విశ్వంలో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువుని మన శరీరంలోనికి నింపుతున్నాము. గాలిని బయటకు వదిలేటప్పుడు మన శరీరంలో నుంచి వాయు రూపంలో ఉన్నటువంటి మలినాలని మన శరీరం నుంచి తొలగించుకుంటున్నాం. ద కంటిన్యూస్ అవేర్నెస్ ఆఫ్ యువర్ బ్రెత్. కీప్ ఆన్ వాచింగ్ యువర్ బ్రెత్. ఇప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియని మానసికంగా లెక్కించండి. 11 నుంచి వెనక్కి లెక్క పెట్టుకుంటూ 0 వరకు రావాలి. వెనక్కి లెక్క పెట్టుకుంటూ 0 వరకు రావాలి. మీరు గాలి లోపలికి తీసుకుంటున్నారు 11, గాలి బయటకు వదులుతున్నారు 11. తర్వాత 10, 10 అలా వెనక్కి లెక్క పెట్టుకుంటూ సున్నా వరకు రండి. ఒకవేళ మీరు లెక్కను మరచినట్లయితే మరలా వెనక్కు 11 వద్దకు వెళ్ళి లెక్కను ప్రారంభించాలి. ఇక్కడ లెక్కను పూర్తి చేయటం ముఖ్యం కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మీ ధ్యాస ముఖ్యం. ఉచ్ఛ్వాస నిశ్వాసల మానసిక లెక్కింపు పూర్తి కానప్పటికీ లెక్కను ఆపి మీ ధ్యాసను మీ భౌతిక శరీరం మీదకు తీసుకుని వచ్చి విశ్రాంతిగా వెల్లకిలా పడి ఉన్నటువంటి మీ భౌతిక శరీరం మీదకు తీసుకుని వచ్చి మీ ఆ శరీరము నేలని ఆని ఉన్నటువంటి తీరు, ఆని ఉన్నటువంటి భాగాలు, ఆని ఉన్న చోట కలిగేటటువంటి స్పర్శ మరియు ఆ స్పర్శ యొక్క అనుభూతి. కాలి వేళ్ళు కదిలిస్తూ, చేతి వేళ్ళు కదిలిస్తూ 2 పాదాలు దగ్గరికి, 2 చేతులు తల మీదుగా తీసుకుని వెళ్ళి శరీరాన్ని సాగదీస్తూ ఇంకొక 2 సార్లు
గాలి లోపలికి తీసుకుంటూ రెండు పాదాలు క్రిందికి, రెండు చేతులు పై వైపుకి, చేతులు నేలని ఆని ఉంటాయి. ఆ తరువాత ఎడమ చేయి క్రిందికి, ఎడమ కాలు మడిచి కుడి ప్రక్కగా తిరుగుతూ లేచి కూర్చొని ఆది ముద్ర, సర్వే జనా సుఖినో భవంతు. కొంచెం ఒక మంచి సంకల్పం ఆలోచించుకోండి. ఇంకా మనము ఓం మంత్రానికి ఇంకా ఆదేశాలు రాలేదు కాబట్టి ఇప్పుడు పామింగ్ చేసుకోండి. అట్లా ఒక 3 సార్లు చేయండి. అంటే ఇప్పటి వరకు మీరు కనులు మూసి ఉంచారు కాబట్టి కనులు తెరవటానికి ఈ అరిచేతులు రుద్దటం వల్ల వచ్చే ఉత్పన్నమయ్యేటటువంటి ఆ వెచ్చదనము అనుభూతి మీ మూసి ఉంచిన కనుల మీద ఉంచితే కను రెప్పల ద్వారా కనుగుడ్లను తాకి మీరు తేలికగా కనులు తెరవటానికి ఆస్కారం ఉంటుంది. హరి ఓం తత్సత్. మన నెక్ రొటేషన్స్ పెట్టామ్మా ఇందాక భరత్. ఈరోజు మనం కొత్తది ఇంట్రడ్యూస్ చేసింది నెక్ రొటేషన్స్ అమ్మా, అది పెట్టొచ్చు. నేను నీకు పెట్టాను నెక్ రొటేషన్స్. తర్వాత ఏమో రాకింగ్ అండ్ రోలింగ్. క్వశ్చన్స్ అడగచ్చండి. నెక్ రొటేషన్సే అంటారు. దానికి ఇంకా వేరే ప్రత్యేకించి పేరు ఏంటంటే గ్రీవ సంచాలనాసనము అంటారు. అంటే సంస్కృతం ఏమైతే కనుక గ్రీవ సంచాలనాసనము అంటారు. ఇంకా ఇంకేమైనా వచ్చా? మా పేరు టైప్ చేయండి. అయితే చాట్లోకి వెళ్ళండి. SHRIDHARANA పేరు అడిగారు ఎవరు? SHRI ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ రోజు చేసిన చెప్పిన కొత్త ఆసనాలు మెడకి సంబంధించినవి చేసుకోవచ్చు తల్లి. ఆ తర్వాత ఆ రాకింగ్ అండ్ రోలింగ్ అయితే పక్కలకి చెయ్యవచ్చు. అంటే నెలను బట్టి ఉంటుంది తల్లి. ఇక్కడ మళ్ళీ జవాబు మీకు చెప్పవలసిన జవాబు మరి ప్రెగ్నెంట్ ఉమెన్కి
అమ్మ నెంబర్ పెట్టమ్మా. టీచర్ రజనీ టీచర్ గారి నెంబర్ పెట్టు. ఎర్లీ మార్నింగ్ హనీ లెమన్ తాగితే తాగండి, మంచిదే. మన నిమ్మకాయ మన శరీరంలో కొవ్వుని కరిగిస్తుంది, సో తాగవచ్చు. ఏంటి క్వశ్చన్ సాగిందా? అంటే కనిపించట్లా. హరి ఓం అండి. మీకు ఇబ్బంది ఉంటే ఇంకొంచెం పక్కే జరిగి కూర్చోండి, అంటే వీళ్ళు మధ్యలో కదులుతూ ఉంటారు కదా, లేదా అటువైపు వచ్చి చక్కగా మీకు ఇబ్బంది లేకుండా కూర్చోండి. నెక్ రొటేషన్స్, రాకింగ్ అండ్ రోలింగ్ అండి. ఇంకా శ్రీ ధారణ, DHARANA. స్టక్ అయిందమ్మా. తీసేయచ్చు అయితే, అంటే క్వశ్చన్స్ ఏం రావట్లేదు మరి, అంటే సాయంత్రం మీరు జాగింగ్ చేయొచ్చా అంటే తప్పేం లేదు, చేసుకోండి. లేకపోతే ఏదన్నా ఆడుకోండి. 26 సంవత్సరాలు అంటున్నారు. పిక్కలు తగ్గడానికి అన్నీ ఉపయోగపడతాయి, చేస్తూ ఉండండి. వారంలోనే ఎట్లా మార్పు తెలుస్తుంది, నెమ్మదిగా ఉంటుంది. ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక హైలైట్ చేయము. ఇంకా సర్వైకల్ స్పాండిలైటిస్ కి ఇంకా ఆసనాలు ఇంకా చాలా ఉంటాయి తల్లి, చాలా ఉంటాయండి. ఇంకా అప్పుడే అన్ని పూర్తిగా రాలేదు. ఇంకా వెయిట్ గెయిన్ చేయడానికి ఏమన్నా ఉంటాయా అంటే తప్పనిసరిగా అండి. ఎట్లా అంటే మీరు యోగా చేస్తూ ఉంటే మీకు ఆకలి సరవుతుంది. ఆకలి సరవటము అంటే ఒకవేళ మనకి అంతకుముందు బాగా ఆకలి ఉంటే అది తగ్గుతుంది, లేదా మనకి తక్కువ ఆకలి ఉంటే పెరుగుతుంది. ఆకలి పెరిగింది అనుకోండి, మీరు చక్కగా తింటారు, అందుకని మీరు బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. నేమ్ పెట్టినట్టున్నారు కదా. పాద్దేనా? సిటప్స్ చేసేటప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, నెమ్మదిగా డెవలప్ అవుతుంది, మీరేం కంగారు పడమాకండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఫర్ ఆది ముద్ర అంటే మొన్న చెప్పాం కదండి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, ప్రతి ఒక్కటి నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పలేం కదా. అబ్డామినల్ పవర్ కదండి, ఆకలి పెరుగుతుంది. మీరు అసలు మీరేమీ చేయాల్సిన పని లేదు, మీరు చేస్తూ ఉంటే చాలన్నమాట. జూమ్ కన్జ్యూమ్స్ మోర్ పవర్ అండ్ మోర్ డేటా సార్. ఆ జూమ్ ఏదో క్వశ్చన్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు లెమన్ వాటర్ తాగచ్చా? లేకపోతే మజ్జిగ తాగండి, బాగుంటుంది. తగ్గుతుంది, ఆసనాల ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గుతుంది, కాకపోతే దాని ప్రోగ్రామ్ వేరుగా ఉంటుంది. టీచర్ గారి నెంబర్ పెట్టండి దానికి. అచ్యుత టు ఎవ్రీవన్. అచ్యుతనా?
ఇవేనండి క్వశ్చన్స్ ఇంకా. ఓకేనా? ఓకేనండి, అయితే మనకి సంబంధించిన క్వశ్చన్స్ అవే.